బిజినెస్ లో వేసే ప్రతి మూవ్ ఈ టవర్ గేమ్ లాంటిదే. ఒక్క రాంగ్ మూవ్ బిజినెస్ నే కూల్చేస్తుంది ఈ టవర్ లా. కానీ రిస్క్ తీసుకోకుండా ఈ టవర్ ని కూడా గెలవలేము. బిజినెస్ లో సక్సెస్ రిస్క్ తీసుకున్న వాళ్ళకే వచ్చింది, కానీ బ్లైండ్ రిస్క్ కాదు, క్యాలిక్యులేటెడ్ రిస్క్. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఒక చిన్న కంపెనీ నుంచి ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగేలా చేశారు. KFC ఫౌండర్ కల్నల్ శాండర్స్ 65 ఏజ్ లో కూడా 1000 పైగా రిజెక్షన్స్ వచ్చిన KFC లాంటి ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఈరోజు వరల్డ్ వైడ్ బ్రాంచెస్ ఉండేలాగా చేశాడు. స్టీవ్ జాబ్స్ తను స్టార్ట్ చేసిన కంపెనీ నుంచి తననే బయటకు పంపించేసిన మళ్ళీ యాపిల్ కి తిరిగి వచ్చి వరల్డ్ లోనే వాల్యుబుల్ కంపెనీలో ఒకటిగా నిలిపారు. గుర్తు పెట్టుకోవాలనుకుంటే రిస్క్ తీసుకొని వెయిట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, రిస్క్ తీసుకొని బిజినెస్ చిన్నగా డెడ్ అయిపోతుంది, రాంగ్ రిస్క్ తీసుకున్న బిజినెస్ చిన్నగా నేర్చుకుంటుంది, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న బిజినెస్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది. మరి బిజినెస్ లో రిస్క్ తీసుకోవాలా వద్దా అని అంటే ఖచ్చితంగా తీసుకోవాలి, కానీ ఎలాంటి రిస్కో తెలిసి ఉండాలి.